హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఆర్ఎం టెక్ ఛానల్. నేను ఇవాళ మీకు ఒక హోమ్ థియేటర్ రివ్యూ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, హోమ్ థియేటర్ అయితే ఫిలిప్స్ టవర్ స్పీకర్స్ ఇవి. దీని మోడల్ నెంబర్ SPA9080B. డిజైన్ వైజ్ చూస్తే కనుక దీనికి 2 సబ్‌వూఫర్లు ఉన్నాయి, 2 స్పీకర్స్ ఉన్నాయి, 2 ట్వీటర్స్ ఉన్నాయి. ఇది మనకి మెయిన్ డిస్ప్లే బోర్డ్ ఇది. సో ఇక్కడ మనకి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ బటన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ USB పోర్ట్ కూడా ఉంటుంది. అది నేను మీకు ఫర్దర్గా ఇమేజెస్ క్లియర్గా చూపిస్తాను. సో ఇదైతే నేను అన్బాక్సింగ్ చేయలేకపోయాను కానీ సో రివ్యూ అయితే మీకు చెప్తాను చూడండి. ఇది చూడండి, టీవీకి అటు ఒక టవర్ బాక్స్, ఇటు ఒక టవర్ బాక్స్ అయితే నేను సెటప్ చేసుకున్నాను. సెంటర్లో టీవీ వచ్చేలాగా సెట్ చేసుకున్నాను నేను. ఒకసారి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అదంతా ఎలా ఉందో. ఇది మెయిన్ మీకు చెప్పాను కదా డిస్ప్లే అనమాట. ఇది డిస్ప్లేలో పెన్ డ్రైవ్ పోర్ట్ ఇచ్చారు. ఈ బటన్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ అండ్ రైట్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి అయితే అవి. ఇది వచ్చేసి సెకండ్ టవర్ అనమాట. ఇది ఫినిషింగ్ వైజ్ చూడండి, సూపర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్ బ్లాక్ కలర్లో వస్తుంది మనకి. ఇది డిస్ప్లే వైట్ కలర్లో వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్లో దీనికి వాల్యూమ్ కంట్రోల్స్ అవి ఉన్నాయి. ఇది విత్ యాంప్లిఫైయర్ సెటప్. ఇది పవర్ బటన్ ఉంది, దీనికి FM రేడియో కూడా ఉంది. సో కింద ఒక బేస్ ఉంటుంది దీనికి. సో దాని మెజర్మెంట్ ప్రకారం ఒక బేస్ అయితే ఇచ్చారు స్టాండ్ కరెక్ట్ సిట్ అవడానికి. నేను కాకుండా ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు అసలు దీన్ని రేటింగ్ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది, ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఒకసారి నేను ఫ్లిప్కార్ట్లో అయితే మీకు చూపిస్తాను అది క్లియర్గా. ఇది చూడండి, ఫ్లిప్కార్ట్లో ఈ మోడల్ ఇది. ఇందా నేను చెప్పాను కదా మీకు. సో వీడియోలో కంటే ఇక్కడ మీకు ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది అక్కడ డిస్ప్లే. దీనికి ఒకటి రిమోట్ వస్తుంది, వైర్లెస్ మైక్ ఒకటి వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. 2 శాటిలైట్ స్పీకర్స్. సో 2 టవర్స్ ఉన్నాయి కదా, వాటిని శాటిలైట్ స్పీకర్స్ కింద వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మోడల్ నెంబర్స్ అయితే వచ్చున్నాయి. దీన్ని పర్టికులర్ మోడల్ నెంబర్ అయితే SPA9080B/94. టైప్ టవర్ స్పీకర్. ఓకే, బ్లూటూత్ ఉంది, మెమరీ కార్డ్ స్లాట్ లేదు దీనికి. పవర్ సోర్స్ AC అడాప్టర్ మీన్ అది పవర్ కేబుల్. పవర్ అవుట్పుట్ 80 వాట్స్. 80 వాట్స్ అంటే మామూలు వాట్ కాదు, సౌండ్ కాదు, అది చాలా హెవీ సౌండ్ అయితే వస్తుంది దీంట్లో మనకి. ఒక రకంగా చెప్పాలి అని అంటే దీనికి 30 పాయింట్స్ సౌండ్ అయితే ఉంటుంది. నేను ఒక 20 to 23 పాయింట్స్ మించి ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే అప్పటికే ఫుల్ హెవీ సౌండ్ వస్తుంది. కిచెన్లో ప్లేట్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అంతమించి నేను ఎప్పుడు యూజ్ చేసుకోలేకపోయాను. ఎస్పెషల్లీ ఇదైతే చిన్న బర్త్డే పార్టీలకి, కిట్టి పార్టీలకి, ఇలాంటి వాటి అకేషన్స్కి అయితే సూపర్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే వైర్లెస్ మైక్ ఉంది. సో పర్ఫెక్ట్ సూటబుల్ పీస్ ఇది. కలర్ బ్లాక్. కాన్ఫిగరేషన్ 2 ఛానల్ ఇది. కనెక్ట్ టైప్ USB డైరెక్ట్ మైక్రోఫోన్ సాకెట్ కనెక్టర్ 3.5mm స్టీరియో. తర్వాత ఇది మనం సిస్టమ్కి కానీ మొబైల్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. మొబైల్కి 3.5mm జాక్ ఉంటుంది కదా, ఆ జాక్తో ప్లే చేసుకోవచ్చు, లేదా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. సో మొబైల్ కంటే బ్లూటూత్ ఉంటుంది. డెస్క్టాప్ అనుకోండి, దానికి బ్లూటూత్ ఉండదు కదా, సో దానికి ఈ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, USB పోర్ట్ అయితే ఒకటి ఉంది పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. టెక్నాలజీ యూజ్డ్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దీనికి వైర్లు టార్చర్ అయితే ఉండదు. ఒకటి పవర్ కార్డ్ ఇస్తారు. సెకండ్ వచ్చేసి మనకి ఈ 2 టవర్స్కి మధ్యలో కనెక్టివిటీ ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ ఒకటే ఉంటుంది దీనికి. మనము ఏదైనా డెస్క్టాప్ కానీ ఇలాంటి వాటి కనెక్ట్ చేసుకోవాలంటే ఇంకొక కేబుల్, ఒక 3.5mm జాక్ కేబుల్ ఒకటి యూజ్ చేసుకుంటాం. సో ఓవరాల్గా చెప్పాలంటే దీనికి 2 వైర్లు ఉంటాయి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే. సో ఎస్పెషల్లీ నేను దాని గురించే కొన్నాను.
వేరే హోమ్ థియేటర్ టైప్ మనము 4.1 కానీ 5.1 కానీ ఇలాంటివి కొంటే ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క వైర్ ఉంటుంది. సో మనకి అక్కడ మెయిన్ సెటప్ దగ్గర వచ్చేసరికి మొత్తం వైర్లు కనపడుతుంది. నాకు ఆ టైప్ నాకు నచ్చదనమాట. సో అందుకని నేను వితౌట్ ప్లానింగ్ దీన్ని పర్చేజ్ చేశాను. ఒక పని మీద వెళ్ళి అక్కడ క్రోమా షోరూంలో దీన్ని చూసి నాకు నచ్చి అప్పటికప్పుడే పర్చేజ్ చేశాను దీన్ని వితౌట్ ప్లానింగ్ అనమాట. డ్రైవ్ సైజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, స్పీకర్ డ్రైవ్ ఊఫర్ 8 ఇంచ్ 4 ohms. ఇది ఒక్కొక్కటి 8 ఇంచ్ ఉంటుంది ఊఫర్ 4 ohms. సో ఈ స్పీకర్స్ సౌండ్ బాక్స్ సంబంధించింది ఓమ్స్ కింద కన్వర్ట్ చేసి చెప్తారు. సో చాలామంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలుసు కూడా ఉండకపోవచ్చు. అదే తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే తిట్టుకోకండి. మిడ్ రేంజ్ స్పీకర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి చూడండి 4 ఇంచ్ 4 ohms ఉంది. ఓకే, నెక్స్ట్ ట్వీటర్ 6 ohms ఉంటుంది. ఈ ట్వీటర్ ఎందుకు అంటే గజ్జల సౌండ్ వస్తుంది కదా మనకి ఏదైనా ఆడియో వినేటప్పుడు. సో దీని నుంచి కేవలం గజ్జల సౌండ్ వస్తుంది. ఇది ఆల్రెడీ మ్యూజిక్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఓకే, ఇంకా అడిషనల్ ఫీచర్ ఏంటంటే దీనికి FM రేడియో వస్తుంది. ఓకే, సో FM వినాలనుకున్నా కానీ FMతో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చాలామంది దీన్ని ఆన్లైన్లో కొన్న వాళ్ళు ఎవరు ఉంటే అసలు వాళ్ళు రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, 5కి 4.4 ఉంది, సౌండ్ క్వాలిటీ 4.8 ఉంది, బేస్ 4.5 ఉంది, వాల్యూ ఫర్ మనీ 4.6 ఉంది. సో ఇక్కడ రేటింగ్ చూడండి, ఇక్కడ ఒక అతను నైస్ ప్రొడక్ట్, మస్ట్ బై 5 రేటింగ్, జస్ట్ వావ్, వర్త్ ద మనీ, వండర్ఫుల్, ప్రిటీ గుడ్, సింప్లీ ఆసమ్, మైండ్ బ్లోయింగ్ పర్చేజ్, గ్రేట్ ప్రొడక్ట్, ఫేబులస్. ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి చూడండి. 4, 5 అంత మించి లేదంటే. సో ఓవరాల్గా చెప్తే మనకి ఇది మంచి ఐటమ్ అనే చెప్పాలి. సో ఇది ఫ్లిప్కార్ట్లో అయితే మనకి దీని ప్రైస్ ఎంత ఉందంటే 10,499 ఉంది. క్రోమాలో 10,999 ఉంది. అమెజాన్లో చూడండి 14,490 ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పుడు ఇదే ఎందుకు నేను సౌండ్ బార్ విత్ సబ్ కొందాం అనుకునే వాళ్ళకి దీనికి డిఫరెన్స్ చెప్తాను నేను. సౌండ్ బార్ విత్ సబ్ కొనుక్కున్న వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, టీవీ కింద బార్ సెటప్ చేసి సబ్ ఎక్కడైనా పక్కన పెట్టుకుంటారు కదా. సో అది ఈ స్పీకర్స్ వచ్చినంత బేస్ రాదు. బికాజ్ ఎందుకంటే దీనికి 2 సబ్ ఊఫర్స్ ఉన్నాయి. సో బేస్ ఎక్కువ వస్తుంది. సో వాటికి సబ్ ఊఫర్ ఒక్కటే ఉంటుంది. ఓమ్స్ కొంచెం అన్న వాట్స్ పెరిగినా కానీ ఒక్కదానికి ఉన్నదానికన్నా 2 సబ్ ఊఫర్లు ఉన్నదానికైతే డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో ఎక్కువ బేస్ కావాలి, నాకు కొంచెం డీజే ఎఫెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే గో ఫర్ దిస్. లేదు నాకు అంత అవసరం లేదు, నాకు కొంచెము ఓకే నాట్ బ్యాడ్, నాకు ఎలాంటిదైనా పర్లేదు అనుకున్న వాళ్ళు వేరే బడ్జెట్లో ఎలాంటి, ఎందుకంటే బడ్జెట్ చూస్తే రేటు కూడా చాలా ఎక్కువ రేటే ఉంది. సో మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ పడే వాళ్ళు అయితేనే దీన్ని కొంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.